రెండే విషయాలు చెప్తా, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. నాకు కూడా కొంత స్వార్థం ఉన్నది. నేను ఇంతసేపు అక్కడి నుంచి చూస్తూ ఉన్నా. ఈ జై తెలంగాణ పత్రిక ఆ టైటిల్ చూడగానే నాకు ఇది ఇప్పుడు నడవట్లేదు కదా, మరి ఎవరి చేతిలో ఉంది అనే ఒక క్వశ్చన్ వస్తే నేను చాట్ జీపీటీలో చెక్ చేసిన, అసలు దీని ఓనర్ ఎవరు, ఇంకా ఎవరు ఉన్నారు అని. సరే, రకరకాల పాయింట్స్ వచ్చినాయి. అందులో దీని టైటిల్ హోల్డర్గా సంగంరెడ్డి సత్యనారాయణ గారి పేరే అని అందులో కనబడ్డది నాకు. దాని కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు ఏమైనా రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చేమో అని అన్నారు. నేను వెంటనే అక్కడనే ఉంచి అన్నకు ఫోన్ చేసిన, ఏమైనా అవకాశం ఉందేమో చూడు, అది నేనే స్టార్ట్ చేస్తా అవసరమైతే. జై తెలంగాణ ధిక్కార స్వరం అనే ఒక పత్రికను తీసుకొద్దామని ఎందుకు అనిపించింది అంటే, నాకు పేపర్ పెట్టాలని అనిపిస్తున్నది, కానీ మనకున్న సోర్సు ఇదంతా కూడా చాలా కష్టం. ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. పేపరు చాలా పెద్దగా లాంచ్ చేయొచ్చు, కానీ నడిపించడం అన్నది చాలా కష్టమైన పని. సో అందుకే నెలలుగా నేను పెట్టాలి అనుకుంటున్నది పోస్ట్పోన్ అవుతూ వస్తున్నది. ఎందుకు అంటే, ఎవ్రీ డే మేము మార్నింగ్ న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో పేపర్ చదువుతూ ఉంటాం. ఎంత దారుణమైన పేపర్స్గా తయారైనాయి అంటే, అంతకుముందు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, దగ్గిండు అని పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈయన దావోస్కు పోయిండు. మీరు చూడండి, ఇక 1 వీక్ వరకు దావోస్ టూర్కి సంబంధించిన బ్యానర్ ఐటమ్ తప్ప ఇంకొక వార్తే ఉండదు. ఇక తగలబడిపోని తెలంగాణ, ఇక అదే వార్త ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కమర్షియల్స్ కింద అవి యాడ్స్ ఇచ్చేస్తారు ముందుగానే. ఇగో నేను వారం రోజుల టూర్కి వెళ్తున్నా, ఈ వారం రోజులకి ఈ ప్యాకేజ్, సో అని ముందుగానే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో కాబట్టి పేపర్లు ఏవి కూడా మన వార్తలు రాయవు. సో అందుకే ఆ ధిక్కార స్వరాన్ని వినిపించే ఒక పత్రిక పెట్టాలని ఆలోచన ఉంది. ఏమైనా పాసిబిలిటీ ఉంటే దానికి మనం జై తెలంగాణ అనే పత్రిక పేరు పెట్టాలనేది నా ఆలోచన. చూద్దాం అది ఎంతవరకు పాసిబుల్ అవుద్దన్నది. ఇక